ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో దుర్గామాత పూజ చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మేము మా ఇంట్లో పెట్టుకుంటున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇది జాయింట్ ఫ్యామిలీలో ఉండేది. సో ఇది ఫస్ట్ టైం ఓన్గా మా ఇంట్లో పెట్టుకుంటున్నాం అనమాట. సో ఎవరికి వాళ్ళు సపరేట్గా దేవుణ్ణి చేసుకుంటున్నారు. సో ఈరోజు మా ఇంట్లో ఫస్ట్ టైం ఎలా చేస్తున్నాము, దాని ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో. హలో, వన్స్ అగైన్ హాయ్. మేము ఈరోజు అమ్మవారికి ఏమేమి కుక్ చేస్తున్నాం అనే దాంతో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇది తోటకూర, అమ్మవారికి తోటకూర కర్రీ చేస్తారు. అండ్ మేము ఇదేంటంటే చపాతీ, బియ్యం పిండి చపాతీ ఉంటుంది కదా, అది చేస్తారు. సో ఇందులో హాట్ వాటర్ మిక్స్ చేసి చపాతీ చేస్తున్నాము. అందులో లైట్గా అజ్వైన్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని చేయాలి. సో పక్కనే ఇటు సైమల్టేనియస్గా తోటకూర కర్రీ కూడా చేస్తున్నాము. దీనికి అంత పెద్ద రెసిపీ అనేది ఏమి ఉండదండి, ఆనియన్స్ వేయకుండా కుక్ చేయడం అంతే. పక్కన కర్రీ పెట్టేసుకొని మేము ఇక్కడ చపాతీ చేస్తున్నాము. యాక్చువల్గా మెషిన్ కాకుండా హ్యాండ్తో ప్రెస్ చేయొచ్చు, బట్ మాకు టైం తక్కువ ఉంది, పూజకి టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా మెషిన్ యూజ్ చేసి చేస్తున్నాము. అండ్ ఈ దేవుణ్ణి ఏంటంటే మీరు వినుంటారు, తెలంగాణ పీపుల్ అందరూ పెద్ద దేవర పూజ అని చెప్తారనమాట, దుర్గమ్మ కొలుపు అని. సో అది మేము చేస్తున్నాం ఈరోజు. నెక్స్ట్ ఇంకో స్వీట్ రెసిపీ. సో దీనికి ఏంటంటే 1 కప్పు రైస్ ఫ్లోర్కి 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం ఇలా అంతా డైల్యూట్ అయిన తర్వాత రైస్ ఫ్లోర్ యాడ్ చేసి దగ్గరగా మిక్స్ చేసుకొని వీటితో అప్పాలు చేయాలి. సో మా సైడ్ ఏంటంటే బోనాలు చేసినా ఏదైనా నోములు చేసినా కంపల్సరీ అప్పాలు చేస్తారు. ఇది చాలా సింపుల్ రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని చేస్తే చాలా టేస్టీ వస్తాయి. ఇలా ఒత్తుకొని ఆయిల్లో కాల్చుకోవాలి. సో ఈ అప్పాలన్నీ చేసి మేము ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా పసుపన్నం ఆర్ బెల్లన్నం కూడా చేస్తారు ఈ పూజకి. ఇప్పుడు మనం ఎప్పుడు పోతాం? ఇప్పుడే పట్టుకుంటాం. కొబ్బరికాయ 2 కాయలు పెట్టి పాతంగా చెప్తాం. కానీ కొత్త ఆమె మరి ఈ ఆటలాడి అందుకదే కదా. అయితే నువ్వు అందులో ఏది తప్పినా మా ఎంబడవుతుంది. పూజ జరిపించే అతను, మా అమ్మమ్మ, నానమ్మ అందరూ వచ్చారు. సో మేము నెక్స్ట్ డే కోసం కూరగాయలన్నీ రెడీ చేసుకుంటున్నాము. నెక్స్ట్ డే అందరికీ భోజనాలు పెట్టాలి ఈరోజు పూజ అయిన తర్వాత. మేము ఏదైనా బోనాలు లేకపోతే పూజలు ఇలా చేసేటప్పుడు యూజ్ చేసే వస్తువులకి, బిందెలకి ఇలా సున్నం రాసి బొట్లు పెడతామన్నమాట. సో వాటితో తెచ్చే వాటర్ని యూజ్ చేస్తాము. ఎవరన్నా కొత్త కాడ పెట్టాలి కానీ మళ్ళీ ఇంకో పసుపు పెట్టదు. యాక్చువల్గా ఏ పూజ చేసినా పసుపు పెట్టుకోవడం మాత్రం కంపల్సరీ. అండ్ నా కాళ్ళకి చాలా పెద్ద నేల్స్ ఉన్నాయి, మా అమ్మ వర్రీ అవుతుందన్నమాట, ఇంకెవరికైనా ఏమన్నా అవుతుందేమో పెట్టేటప్పుడు అని. సో ఇదేంటంటే మేము చేసే ఈ పూజకి డైరెక్ట్ వస్తువులన్నీ ఇలా బయట షాప్లో దొరుకుతాయి. పెద్ద దేవర పూజ సామాగ్రి అని చెప్పేసి ఇవన్నీ దొరుకుతాయి. మనం ఎక్కడ బయట సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. గింజలకు అవి చేతులకు పెట్టానా అంటే ఇప్పుడు మనం ఇవి అక్కడ తీసుకెళ్ళేవా? ఇవి మరి మిగతా పోకల ఖర్జూర పండ్లు. ఫస్ట్ ఏంటంటే మనం పసుపు గౌరమ్మని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక గరిగబుడ్డి కనిపిస్తుంది కదా, అది పాట్, అది గరిగబుడ్డి అంటాము. సో అందులో రైస్ పోసుకొని అండ్ నెక్స్ట్ పూజ అయిన తర్వాత అందులో అమ్మవారిని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాము. సో ఇదేంటంటే పెరుగు, పాలు, హనీ ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకెళ్ళాలి. సో మేమంత ఎక్కడికి వెళ్తామంటే అమ్మవారిని తయారు చేయడానికి ఫ్రెష్ మట్టి కావాలి కాబట్టి అది ఎవరు యూజ్ చేయండి. సో పుట్టకి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకురావడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే వీడియో ఇంకా క్లారిటీగా చూపించేదాన్ని, నైట్ అయిపోయింది, మాకు కొన్ని వర్క్స్ వల్ల లేట్ అయింది. సో నైట్ టైం కాబట్టి చూపించలేకపోతున్నాను. అయ్యో అది కింద పెడుతున్నాను. డాన్స్ సీరియస్.
ఆ ఒక్క ఆయన బిజీ ఉన్నాడు పూజ జరిపించేటప్పుడు. సో ఈ సౌండ్ కంటిన్యూయస్గా ప్లే అవుతూ ఉండాలని మా రిషికి ఇచ్చారనమాట, అది వాయించడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ పూజా విధానం ఏం లేదు, మనం తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ దేవుని దగ్గర పెట్టి కొంచెం ఆ పుట్టమన్ను మనం తెచ్చుకోవాలి ఇంటికి, అంతే. అక్కడే పూజ చేసి ఇలా కంకణాలు కూడా కట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా అంతా పూజ జరిపించేసిన తర్వాతే మనం ఆ పుట్టకున్న మన్ను తీసుకుంటారు. అంటే బయటది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, కానీ అంటే అందరూ అటు ఇటు తొక్కిన మట్టి యూజ్ చేయకూడదు కాబట్టి ఇలా పుట్టకి పూజ చేసి అది మనం యూజ్ చేసుకోవాలి. అయితే అయ్యో తప్పే ఉన్నది. మరి ఇప్పుడు ఎట్లా మరి జర కాళ్ళు కడుక్కొని పోదామా, బండలకు మరక అంతుంది. యాక్చువల్గా ఇంట్లో నేను ఓసిడి అని ఆయనకు కూడా అర్థమైంది ఇంట్లో చేసిన పనులను బట్టి, అందుకే పాపం క్లీన్ చేసుకుని వెళ్దామా అని అడుగుతుండే. 5 సార్లు ఒక్కసారి బట్టి 5 సార్లు పోసినా ఓకే, వయసునంలో పెట్టి. ఇక్కడ చేసే ప్రాసెస్ ఏంటంటే ఒక కుడుకలో మనం 5 టైమ్స్ రైస్ పోయాలి. సో అలా 7 మెంబర్స్ అంటే 7 టైమ్స్ పోయాలన్నమాట. ఆ తర్వాత ఆయన రిటర్న్ మళ్ళీ మనకి అంటే ఇంకొక దానికి ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసేటప్పటికి 8 టైమ్స్ ఆఫ్ రైస్ అవుతాయంట. ఎట్లా ఎక్కువైతాయి అసలు. ఇది నీ బరకది, ఇది గద్దెకు పోయాలి. గద్దె మీద అరిటాకు దీని మందం ఇంత మందం గద్దె వేసినాక గద్దెయాలి. ఇవన్నీ నేను చెప్తా అంటే నువ్వు చేయడానికి నువ్వు ముగ్గాలు ఒక్కటి తయారు చేసుకున్నా. ఇది ఫస్ట్ ఏది అంటే ఆయన కొన్ని ఎక్కువ పోయాడారా పోసినప్పుడు. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఆగు. మీరు కూడా ట్రై చేయండి, ఇది వస్తుందో లేదో. బర్కత్ అంటే ఏంటంటే మనం అంటే అది అదృష్టం, అమ్మవారి అనుగ్రహం ఉందన్నట్టు. 7కి 7 అయితే మనకు ఆ అనుగ్రహం లేదు, ఇంకొకటి ఎక్కువైంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంది అంటారు. సో ఇక్కడ మనం ఈ పుట్టమన్ను గట్టిగా ఉంటుంది కదా, అదంతా కొంచెం అమ్మవారిని తయారు చేయడానికి ఈజీగా ఉండడానికి ఇలా మెత్తగా తయారు చేస్తున్నారు. మా అమ్మమ్మ తనేం చేస్తుందంటే మనం దీపాలు పెట్టడానికి బియ్యం పిండితోనే అంటే క్యాండిల్ లాగా తయారు చేస్తున్నారు. సో ఇందులోనే మనం దీపాలు పెట్టాలి దేవుని ముందు. సో దానికోసం ఇవి తయారు చేస్తున్నారు. ఇదేంటంటే అమ్మవారికి నగలంట. నేనేమనుకున్నాను అమ్మవారికి బంగారం ఇష్టం అని చెప్తే సో రియల్ గోల్డ్ పెడతారేమో అనుకున్నా. బట్ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఇవి అమ్మవారికి ఇలా తాటాకులతో అంటే నగల్లాగా తయారు చేసి పెట్టాలంట. సో నెక్స్ట్ అమ్మవారికి బెల్లం అప్పాలు చేసాం కదా, అవి కూడా ఇష్టం. సో వాటిని ఏంటంటే అమ్మవారికి ఇవన్నీ డెకరేట్ చేస్తారు. సో మనం ఇలా దండలాగా కూర్చుతున్నారనమాట. అవన్నీ ఇలా డెకరేట్ చేసుకోవాలి. నేను కంప్లీట్గా అయిన తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాను. అండ్ అప్పటి వరకు ఆయన ఏం చేశారంటే మట్టితో అమ్మవారిని తయారు చేస్తున్నారు. ఇదంతా చేయడానికే నియర్లీ ఒక 1 అవర్ పట్టింది. యాక్చువల్గా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఆ తర్వాత కథ స్టార్ట్ అవుతుంది అనమాట. నైట్ అంతా అమ్మవారి కథ చెప్తూ ఉంటారు మార్నింగ్ వరకు. సో యాక్చువల్గా నెక్స్ట్ డే మనం అందరినీ పిలిచి భోజనాలు పెడతారు. ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్ అనమాట. సో ఇలా ఒక తొట్టెకి ఇవన్నీ కట్టి పెట్టారు. ఈ డెకరేషన్కే అంటే అమ్మవారికి ఇలా చేస్తే చాలా ఇష్టం అంట. అమ్మవారు అంటే కంప్లీట్గా విగ్రహం అయితే ఏమీ చేయరు, అంటే ఒక రూపం ఇస్తారు. ఇక్కడ మీరు చూసారు కదా, ఇందులో లోపల ఒక గోల్డ్ అంటే గోల్డ్ చిన్న పిసరంత గోల్డ్ పెడతారు. అందులో పెట్టి మళ్ళీ విగ్రహం క్లోజ్ చేస్తారనమాట. తర్వాత దీనికి జాజు అంటారు కదా,
జాజు పూసి డెకరేట్ చేస్తారు. యాక్చువల్గా పక్క నుంచి మా నానమ్మ అమ్మమ్మ ఇద్దరు ఇది షేప్ ఇలా రాలేదు ఇలా రాలేదని చెప్పేసి పాపం వాళ్ళిద్దరూ ఆయన ఇబ్బంది పెట్టేశారు. సో మనం అమ్మవారు తయారైన తర్వాత అన్ని పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని డెకరేట్ చేసుకోవాలి. సో అమ్మవారి పక్కన ఇంకొక చిన్నది విగ్రహం ఉంది కదా, అది ఏంటంటే బద్ది మైసమ్మ అన్నమాట. వాళ్ళిద్దరు సిస్టర్స్ కాబట్టి ఇద్దరు పక్కన పక్కనే ఉండాలంట. సో మేము ఇప్పుడు పట్నాలు వేస్తున్నారు. ఈ పట్నాలు అనేది మా సైడ్ తెలంగాణలో చాలా ఫేమస్, చాలామందికి ఐడియా ఉంటుంటుంది. దుర్గమ్మ పట్నాలు, కొమరెల్లి పట్నాలు, ఇలా చాలా టైప్స్ ఆఫ్ పూజలు ఉంటాయన్నమాట. సో ఇది తెలంగాణలో చాలా ఫేమస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇవన్నీ మనకి ఇక్కడ వేసుకునే కలర్స్ కానీ పూజా సామాగ్రి అన్నీ మనం స్టార్టింగ్లో చూపించాను కదా, పెద్ద దేవర పూజ అందులోనే ఉంటాయి. ఇదెందుకు ఇవి కూడా అలానే వచ్చినాయా? మనం కొన్ని బయట ఉన్నాయా? అలానే ఏం పెడతారు అంటే వేరుపు ఏ కొంటకి దూరి ఇక ధాన్యాలు వస్తాయి, గిద్ది గిద్ది ధాన్యాలు మంచిగా పట్టుకో మమ్మీ. పూజకి సంబంధించి అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాయి. అమ్మవార్లను తీసుకెళ్ళి మనం అక్కడ ప్లేస్ చేయాలి. ఎక్కడైతే పట్నాలు వేసుకున్నామో అక్కడ పెట్టుకోవాలి. యాక్చువల్గా ఇది అందరూ సెలబ్రేట్ చేసుకోరు, అంటే మనకి తరతరాలుగా అది పూజ మన ఇంట్లో ఉంటేనే చేసుకుంటారు. మనకే ఉంటాయి అవి. ఇది అమ్మవారి చిన్న విగ్రహం అన్నమాట, వెండిది దొరుకుతుంది. సో అది పెట్టుకుంటారు. సో దాన్ని పాలతో అభిషేకం చేసి మళ్ళీ కొంచెం వాటర్లో అభిషేకం చేసి పంచామృతాలు అంటారు కదా, అవన్నిటితో శుద్ధి చేసి మెయిన్ పసుపు, దుర్గమ్మ అయినా పోచమ్మ ఇలాంటి వాటికి ఎక్కువ పసుపు కుంకుమ ఎక్కువ వాడతారు. కంప్లీట్గా ఇలా పసుపులో ముంచేస్తారనమాట. ఇది కంప్లీట్ అవుట్లుక్. అమ్మవారిని ఇలా అలంకరించుకుంటారు. సో అమ్మవారికి ఏంటంటే మెరుపు ఉంటుంది కదా, ఒకప్పుడు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు పెళ్ళిళ్ళలో మెరుపు పోసుకోవడం అట్లాంటివి. సో ఇలా అమ్మవారి విగ్రహం కంప్లీట్గా మెరుపు పోస్తారు, బ్యాంగిల్స్ పెడతారు. సో ఎక్కువ ఇష్టం అంట, అందుకనే మెరుపు యూజ్ చేస్తారు. ఈ దేవతలు పుట్టింది చెట్టు కింద. ఏం చెట్టు అది? ఇది ఆర్య చెట్టు అంటారు. ఆర్య చెట్టు కింద పుట్టారు వీళ్ళు, అక్కడికి వెళ్ళాను. ఈ గుట్టలో పోయి పతాకం తెచ్చిన, మరి ఇక్కడ మీకు దొరకదు. మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఇలా నైవేద్యంగా పెట్టాలి. బెల్లన్నం యాక్చువల్గా నేను అది చేసేటప్పుడు నేను రీహుతో ఉన్నాను, సో అది షూట్ చేయడం కుదరలేదు. సో బెల్లన్నం, చపాతి, తోటకూర ఇవన్నీ నైవేద్యంగా పెట్టాలి. అండ్ ఇవన్నీ క్యాండిల్స్ అమ్మమ్మ చేసినవి. వాళ్ళిచ్చే తల్లులాని అప్పుడు దేవుడాని నిన్నల్లా మొక్కుతారు, అప్పుడు నీకు కూడా పేరల్లా నేను పెడతా అంటానే ఉన్నాడా. రాదు ఏమంటానే ఉండడు నాన్న, నువ్వు చెప్పుతాని ఇల్లు ఎక్కడ ఉన్నావైతే ఇల్లు తిరగవాలే, మీరు భక్తి కూడా వాలే, పడవాడా తిరగవాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి, భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చి, పడి లేని వాళ్ళకు పడి ఇస్తే దేవతూరా బిడ్డవాని నిన్నల్లా మొక్కుతాని, నువ్వల్లా వస్తాని, నీ పేరు విడతానా. ఎక్కడానే ఉన్నది బిడ్డ, ఎక్కడ
పనటల్లా పాట పెరిగే మరి మా నాయన కూడా తండ్రి ఉడనే మునిరాజు దగ్గరికి వచ్చి ఉడనేమో నాయన మునిరాజు నాకు తాడు లేని కట్ట కట్టడం ఎక్కడ పోవాలంటే తల్లి దగ్గర వెళ్ళి తల్లి దగ్గర పోయి ముద్రగన్న దగ్గర అమ్మ ముద్రగన్న మానసుడు వరాలు మానసుడు మరి ఎవరింటికి పోవాలి ఎక్కడికి పోవాలని యోగమాయతోని తల్లి కూడా నేను చూస్తున్నదమ్మ అలా వారకల్లా కూడా నేమి నాయన ఒక్క ఓ బండ్లు కట్టుకున్నారు ఉప్పు బండ్లు కట్టుకున్నారు లంబెడోళ్లకు ఏమి లేదు వాళ్ళ గుడిసెల మొలవాలని అంటున్నది వీళ్ళంతా మాయదుర్పం ఇప్పుడు ఇటు పోషవ తల్లి పార్వదేవికి కాట్ల పుట్టే కర్రె పోషవ తప్ప ఇది ఆమెకు సంతు లేదు 1,000,000 పిల్లలు అడిగింది 1,000,000 రాజ్యాన్ని అడిగింది మనమే కనుక్కుంటుంటే మరి ప్రజలు ఎట్లని చెప్పి ఆయన అరిచేతులు అంజనమే చూస్తే పార్వతి కడుపుల పుట్టేటోళ్ళు లేరు ఒక్క పోషవతాలు తప్ప ఆమె 1000 గంటలతోనే పుడుతుంది 1000 గంటలు ఎటు చూసినా 1000 పోషవతాలి కన్నా పెద్దది ఇక వీళ్ళు లేరు అంతా ఆమె కానీ ఆమె అవతార పురుషుడు ఈమె వీళ్ళందరూ మాయలు వీళ్ళు మహిమలు ఇంత తెల్లడి బట్టకు మోతుకు బంక్ అంటించుకొని పోయింది ఇది ఉతికేది ఉంటే ఇది ఈ మచ్చ లేకుండా అతికితే పెళ్లి చేసుకుంటూ పోరాను మన బండకేసుకుంటా నువ్వు ఎన్ని సబ్బులు పెట్టు ఎన్ని మాయలు చేయి పోతలింగాన్ని పిలుస్తుంది వీడు ఇగ్గు ముగ్గులు ఆడబోతే తమ్ముడా ఎక్కడున్నామన్న వాళ్ళు వచ్చి వీడెవరు సాకులోడనే మింగుతాడు రానున్న కాలంలో రజకుడు అయి పుడతాడు తమ్మి అట్లా ముట్టదు నీ కడుపులో అంటే మరి అవ్వ నాకు బండిడు కొడుగులు బండిడానికి ఇది అంటే బిడ్డ నేను లోపల ఉంటా గుళ్ళే యువతల కోళ్ళు పోతారు అద్దీను పళ్ళు పెడతారు ఈదీను ఈ అన్నను తినరా తమ్ముడా కొడుగులు గిడుగులు అన్ని తినరా అని చెప్పు నరకాసురుడిని చంపడానికి ఎవరి వశంగా అలే ఇప్పుడు నరకాసురుడిని చంపితేనే ఏమే పెద్దవుడు అని అవుతుంది నాకు అందరికన్నా నాకు పెద్ద పేరు పెట్టమంటే మరి అందరి దేవతలే పెద్ద పేరు అంటే ఎక్కడన్నది నువ్వు అన్నిట్లో గెలితే నీ పేరు అవి అక్కడ గెలితే కదా నువ్వు పేరు పెట్టేది ఇవాళకి ఇంకా బాణమ్మాయ ఉంది రాజుల బిడ్డ దేవునికి పెళ్లి చేయాలి దేవుని ఆరుడు రోజు దేవుడు బిడ్డ శోభన దేవుని కళ్యాణం కూడా నేమి కన్నమ్మ కూడా నేమి నాయన కంట దుర్గమ్మ కూడా నేను శోభదిక శోభనాన్ని భగవంతుడు నీకు కూడా నేను అల్లుడికి బిడ్డలు చేసింది అల్లుడిని బిడ్డలు చేసింది మంచిగా పెళ్లి చేసి సంవత్సరం పసుపు బొమ్మలు కట్టింది సో నైట్ అంతా ఇలా తన స్టోరీ చెప్తూనే ఉంటాడు. సో మేమందరం మెలకువతో ఆ స్టోరీ వింటూ ఉంటాము. ఆయన కథ చెప్తున్నంత వరకు అక్కడ కనిపిస్తుంది కదా డెకరేట్ చేసుకున్నది ఆ ఉయ్యాల ఊగుతూనే ఉండాలి, అది ఎప్పుడు స్టాప్ అవ్వకూడదు. సో అది మా డ్యూటీ అన్నమాట. మరి గంగను ఎందుకు కలవాలి, గంగకి ఎందుకు మొక్కాలి, గంగ దీపం ఎందుకు పెట్టాలి, గంగ తల్లిని ఎందుకు మనం ఆరాధన చేయాలి, మరి అప్పుడు కూడా నేను ఈ పూజ ఎందుకు చేసుకుంటారు జనరల్గా అంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫినాన్షియల్గా హెల్తీగా ఉండడానికి ఈ పూజ చేసుకుంటారు. 5 yearsకి ఒకసారి చేసుకుంటారు జనరల్గా. దేవతలు 62 మంత్రాలు 72 యంత్రాలు ఈ బండారు పెట్టిన వాళ్ళు మొత్తం శైలో అంతా పోవాలి. 6 దేవతలు కూడా తోడై దాంట్లో దాపై ఉంటుంది. మరి మా రాజు జ్యోతమ్మ కూడా నేను మరి పర్వణం సర్ది కట్టింది, మంచిగా తినబెట్టింది, ఒక్కటిసారి పాలు పోసింది, ఇంకోసారి మరి కూడా మరి బువ్వ తినడానికి మా బువ్వ తినడా మా పాప మరి ఇంకోసారి పోతాను అంటాను. నాకు
ఇప్పుడు నువ్వు ఇద్దరేమైతే చూపుతా బట్టి ఇద్దరు సరే 6 3 3 సంవత్సరాల నుండి మంచి 3 సంవత్సరాలు ఉంటుంది. మరి ఒక్క కూడా మీ పేరు పెట్టుకొని మళ్ళీ ఏడాది వరకు పేరల్ల ఇవ్వరాదు కనకదుర్గ యాదల్ల చేస్తుంది చేస్తుంది ఎన్ని యాది చేస్తుంది చేస్తుంది. ఇప్పుడు 10 రూపాయల కట్నం ఇచ్చింది కానీ మరి బిడ్డ కనుక అబ్బా పుడితే మరి కూడా నీకు కూడా 1000 రూపాయలు ఇప్పుడు సుధా 1000 రూపాయలు మరి ఇచ్చిన నాయన ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ కట్టు ఉన్నా కానీ కట్టు తెంపుకొని రావాలి. పాపిస్తోళ్ళు ఉంటారు, దోషిస్తోళ్ళు ఉంటారు. మరి అవి గట్ట దాటిరా ఇంటి చూసుకో. మరి ఒకవేళ కూడా మరి ఎట్లున్నది ఏంది ఆమెకు మళ్ళీ ఒక్కటి సంతానం ఇయ్యాలి. తల్లి కనకదుర్గ నీకు శనార్థి చేస్తాం. ఇంకేంది ఇంకెవరని ఎవరో చెప్పబోయేసి మామ నాది చేసి కూడా అన్నారాలు పెట్టి మరి పశాలు పెట్టి ఇవటి రోజుల గద్దెలేసినారు గద్దెలేసినారు. గంగలేరు చెట్టు గట్టి తొట్టె ఊపినారు మా తొట్ట చూపినారు. పాపి గారి దేవుడు నిన్ను పట్టు కప్పేనాడా నిన్ను ఎత్తు కప్పేనాడా. శ్రీగంధాము చెక్కల్లా చెక్సులడికినాయా మలాని మల్లారెడ్డి ఎక్కడ ఉన్నవో పూల తోటలా మరన్న మల్లారెడ్డి ఇవటి రోజుల మాది చేస్తాను నిన్నాది చేస్తాను. కొడుకులు బిడ్డలు కోటి సంపతిని నిన్నాది చేస్తాను. మామ నాది చేసే అది మాది చేసే నగల్లవాణి రెడ్డి పూల తోటల్ల పూజలెక్కినావా పూజ ఎక్కినావా. గన్నము చెక్కల్ల గాటి ఇచ్చినావా నువ్వు గాటి ఇచ్చినావా. ఇదేంటంటే ఈ పూజ అంటే ఎండింగ్కి వచ్చిన తర్వాత మనకి చనిపోయిన మన ఫ్యామిలీలో కానీ మనకి తెలిసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకొని అంటే వాళ్ళపైన ఒక పాటలాగా పాడించడం ఆ అమ్మవారి ముందు వాళ్ళని గుర్తు చేసుకోవడం అన్నమాట. బలగం సినిమా చాలామంది చూసుంటారు. అక్కడ ఎండింగ్లో ఇదే జరుగుతుంది. అలా పాడేటప్పుడు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అంత బాగా వాళ్ళు నేరేట్ చేసి అంటే వాళ్ళని గుర్తు చేస్తారు వాళ్ళు ఏంటి వాళ్ళతో మనకి రిలేషన్ ఏంటి అని. సో ఇక్కడ కూడా అలానే చేస్తారు. మాకు ఎప్పుడు ఇలాంటి పట్నాలు వేసినా బోనాలు పెట్టుకున్నా కంపల్సరీ మనం మా పెద్దల్ని గుర్తు చేసుకొని వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ మన పైన ఉండాలని ఇలా చేస్తారు. ఆగారెడ్డి మా మామ మామ ఆగారెడ్డి ఉన్నాడా? అల్లలో నేరల్లో అల్ల నేరల్లో అల్ల నేరల్లో మామ ఆగారెడ్డి ఎక్కడున్నవయ్యా నువ్వేనా ఉన్నవయ్యా. పాపికారి దేవుడు నట్టుకున్నాడా నేను పట్టుకున్నాడా. దోసకారి దేవుడు నిన్ను దోసుకున్నాడా నీ పేరేనవా పూర్ణిమ. మహారాజు పూర్ణిమని మనవరాలు నీ కోడలల్ల నిన్ను అది చేస్తుంది నిన్నాది చేస్తుంది. మా మామ మాకుంటే మాకు ఎంత ఉండు మరి మాకు ఎంత ఉండు. ఇవటి రోజుల్లో కొడుకులు ఎత్తుకోను నా బిడ్డలు ఎత్తుకోను. మామను కోడలు అది చేస్తుంది మరి అది చేస్తుంది. పొలంలా సిరుకోలే నువ్వు వేయినావా నువ్వు వేయినావా. గంధము చెక్కల నువ్వు ఉడికినావా నువ్వు ఉడికినావా. పూలతో తోటల పూలు తెంపుతున్నావా పూల తెంపుతున్నావా. ఇయటి రోజుల్లో అది చేస్తుంది నీ కోడలు అది చేసి నిన్ను కూడా పెంచుకుంటుంది పెంచుకుంటుంది. పంచము పూల మీద నిన్ను దల్తుంది మా రాజు ఆగారెడ్డి ఎక్కడ ఉన్నవు ఎలా ఉన్నవయ్యా నువ్వేలా ఉన్నవయ్యా. తలంతా పరగవై పాచినావా నువ్వు వాసిపోయినావా. కొడుకులు బిడ్డలు కోటి సంపత్తుండి నీ కోటి సంపత్తుండి. బిడ్డలు అల్లుని సంపత్తుండి నేను మా మామయ్య గారిని అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అనమాట. మా మ్యారేజ్ అయ్యాక ఎర్లీగా చనిపోయారు. సో తనని గుర్తు చేసుకొని నేను చెప్పమన్నాను. చాలా బాగా నేరేట్ చేశారు. రియల్గా చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. మా ఫ్యామిలీ మా పిల్లలు ఏం చూడకుండానే వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్ అదే చెప్పారు. అది దేవుని పూజ 3 కోట్ల మునులారా తోల తోడై ఉండి దానిల దాపై ఉండి వచ్చిన కట్టం ఉండి కాలు రెక్కల చల్లగా ఉండి మరి ఏం మాయలు ఉన్నాయి ఎక్కడ మాయలు ఉన్నాయి
కొలువారు మీదియా మరి ఇంటి లోపటియా కన్ను దిష్టా మీది ఎక్కడున్నది బిడ్డ మరి ఏదన్నా కూడా నేమి నాలుగు లోపలికి వచ్చి పలక మీద నాకు చెప్పవాల తండ్రి ఆయన ఆరోగ్యం ఎందుకు మంచిగుంటలేదు ఇక తల్లి నీకు దుర్గమాత ఏదున్నా కూడా ఎక్కడున్నా ఏమున్నా నువ్వే చూసుకోవాలి శనా ఇది మా పూజా విధానం అన్నమాట. దుర్గామాత పూజా విధానం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. అందరికి ఒకేలాగా ఉండాలని లేదు. బట్ జనరల్గా అయితే ఇలా జరుగుతుంది తెలంగాణలో. లాస్ట్కి ఇచ్చే బ్లెస్సింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నా చిన్నప్పుడు చాలా రకాలుగా నేను పట్నాలు వేయడం చూశాను. నాకు ఇలాంటివి చూసినప్పుడు చిన్నప్పుడు చాలా భయం అనిపించేది. ఇప్పుడంటే అలవాటు అయిపోయింది. కానీ అలా కొట్టడం అంటే ఎంత బాగా గట్టిగా కొట్టేస్తారేమో అని భయపడి ఎక్కువగా వెళ్ళలేకపోయేదాన్ని. సో ఇలా బ్లెస్ చేస్తారనమాట పసుపు ఇలా పెట్టేసి. ఇది మా దుర్గామాత మా ఇంట్లో చేసుకున్న మా ఇంటి దేవత పూజ అనమాట. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ జబ్లీ. డోంట్ ఫర్గెట్ ది నోటిఫికేషన్ బటన్. బాయ్ బాయ్.